హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సేందోదీపు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇట్స్ మీ సేందోదీపు. ఈరోజు మన వీడియో వచ్చి సెంట్రల్ మార్కెట్ షాపింగ్ ప్లస్ హాల్ వీడియో అండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి, మీరు చూసేయచ్చు. నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏంటి టూ డిఫరెంట్? నేను ఇప్పుడు సెంట్రల్ మార్కెట్ పార్కింగ్ లాట్లో ఉన్నాను. ఓకే, ఇక్కడ ఏంటంటే సెంట్రల్ మార్కెట్ అంటే టెక్సస్లో డాలస్ ఏరియాలో ఉంటుందండి. డాలస్ ఏరియా వచ్చేసరికి మనకి సెంట్రల్ మార్కెట్ అంటారు. అవుట్ ఆఫ్ డాలస్ హెచ్ఈబి అంటారు. ఇది క్రిస్మస్ టైం కాబట్టి మనకి ఇట్లా మొత్తం అంతా డెకోర్ ఉంది. ఇది ఇంకొక సెంట్రల్ మార్కెట్. మాకు దగ్గరలో ఒక 2 సెంట్రల్ మార్కెట్స్ అయితే ఉన్నాయండి. దాంట్లో మీకు ఫస్ట్ చూపించింది మా ఇంటి దగ్గరది. ఇది వచ్చేసరికి మాకు కొంచెం డిస్టెన్స్లో ఉండేది, ఒక 10 మైల్స్ అట్లా ఉంటుంది. సేమ్ డిస్టెన్స్ వచ్చింది. చూసారా, ఇటు కెఫే సైడ్ నుండి మనం ఎంటర్ అవుతాం. క్రిస్మస్ డెకరేషన్ చూసారా ఎంత బాగుందో. మోర్ టాకింగ్ మోర్ షాపింగ్. మనకి ఇట్లా ఎంటర్ అవ్వగానే కొంచెం షేకీగా ఉంది. నేను ఆఫ్టర్ లాంగ్ ఎగో ఇట్లా స్టోర్స్లో వీడియో షూట్ చేస్తున్నానండి. మనకి ఇట్లా ఐల్స్ ఉంటాయి కదా, ఇవి వచ్చేసరికి క్యాండీస్. సెంట్రల్ మార్కెట్లో ఏంటి అంటే గుడ్ బెనిఫిట్, నేను ఎందుకు వెళ్తానో కూడా చెప్తాను. మనకి ఇట్లా బల్క్ ఫుడ్ మనకు కావాల్సిన క్వాంటిటీలో మనం తీసుకోవచ్చు. లైక్ చిప్స్, ఫ్లేవర్, క్యాండీస్, పీనట్ బటర్, ఆల్మండ్ బటర్, ఇట్లా అన్నీ ఉంటాయండి. నట్స్ అన్నీ ఉంటాయి. చూసారా, ఇవి రోస్టెడ్ క్యాష్యూలోనే మనకి ఒక్క క్యాష్యూలోనే చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ ఆల్మండ్స్లోనూ అంతే, పంప్కిన్ సీడ్స్, ఏదైనా సింగిల్ ప్యాక్ అయితే ఉండదండి. పీనట్స్ ఇక్కడ చాలా బాగుంటాయి. పిస్తాషియోస్ కూడా చూసారా ఎన్ని వెరైటీలు ఉన్నాయో. సన్ఫ్లవర్ సీడ్స్, నట్స్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి. ఇది వచ్చేసరికి మాకు చాలా దగ్గరగా ఉన్న సెంట్రల్ మార్కెట్. ఇక్కడ చూసారండి కీన్వా, చియా సీడ్స్, క్యాండీస్ అండ్ మన దాల్స్, ఇండియన్ స్టఫ్ కూడా బాగా దొరుకుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది కాఫీ అండి. చూసారా, న్యాచురల్ కోకో బటర్ రమ్, ఎక్స్ప్రెస్సో అండ్ డార్క్ రోస్టు, ఆస్ట్రిన్ ఇట్లా చాలా వెరైటీలు ఉంటాయండి. కొన్ని అయితే నాకు నోరు కూడా తిరగలేదు. మీరు చూసారా ఎన్ని, ఒక 100+ ఉంటాయి ఈ కాఫీసే. డార్క్ రోస్ట్ బ్లెండ్, మీడియం రోస్ట్ బ్లెండ్, ఇట్లా చూసారా పైన కింద కింద ఆపోజిట్లో. ఇవి వచ్చేసరికి మనం కాఫీ బీన్ తీసుకొని దాంట్లో గ్రైండ్ చేసుకోవాలండి. మనకి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, వేయింగ్ ప్లస్ ఏంటిదో లాగా వైట్ది. ఇదిగో చూడండి, వేయింగ్ ప్లస్ ఆ స్కానర్ ఉంది. మనము ఇట్లా మనకు కావాల్సిన క్వాంటిటీ జిప్లాక్స్ ఉంటాయండి. ఇక్కడ జిప్లాక్లో తీసుకొని ఆ దాంట్లో పెట్టి ఆ కోడ్ మనం ప్రెస్ చేస్తే ఎంత వే అయిందో అది చూసి మనకి ప్రైస్ కూడా వచ్చేస్తుంది. చెప్పాను కదా అంత షేకీగా ఉంది. ఇక్కడ చూసారు కొంచెం బ్లర్రీగా కూడా ఉందండి. నేను ఇప్పుడు బనానా చిప్స్ ఉన్నాయి. ఎల్బి వచ్చి $5.49. మనకు కావాల్సినంత తీసుకొని దాని పక్కన కోడ్ ఉంటుంది. ఆ కోడ్ మనం ప్రెస్ చేస్తే మనకి ఎంత ప్రైసో తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఆల్ స్పైసెస్ అండి. మన కర్రీ పౌడర్, ఆరిగానో, బేసిల్ లీవ్స్, రెడ్ చిల్లీ పౌడర్, క్యూమిన్ పౌడర్, ఆనియన్ పౌడర్, థైమ్ లీవ్స్, చూసారా థైమ్ లీవ్స్, మనకి ఫెనల్ సీడ్స్, మన సోంపు అండి. ఇట్లా పక్కన మనకి స్పూన్స్ ఇస్తారు. ఆ స్పూన్స్ మనం యూస్ చేసిన తర్వాత పక్కన ఇంకొక చిన్న కింద ట్రే కనిపిస్తుంది కదండి, మనం యూస్ చేసినవి అని దాంట్లో వేస్తే వాళ్ళు క్లీనప్ చేస్తారు. మనకి ఎంత కావాలి అనేది ఇట్లా స్పూన్తో మనం తీసుకొని, దీని మీద కోడ్ ఉంది చూసారా, PLU86
371 అని చెప్పి గరం మసాలా తీసుకొని మన జిప్ లాక్లో ఆ కోడ్ ప్రెస్ చేస్తే ఆ వేయింగ్ మిషన్లో ఎంత వే చేసి ప్రైస్ కూడా అదే చెప్పేసిద్ది. డైరెక్ట్ మనం కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు జస్ట్ ఆ బార్కోడ్ స్కాన్ చేసేస్తారండి. యాలోపినోసు, బే లీవ్స్, అసలు కొన్ని అయితే నాకు పేర్లు కూడా తెలియవండి. ఆ స్పైసెస్ మొత్తం ఆల్ స్పైసెస్, కర్రీ పౌడరు, కార్డిమమ్ సీడ్స్, హోల్ కార్డిమము, క్యామమోలి టీ, వాట్ ఎవర్ చాలా స్పైసెస్ అయితే ఉన్నాయి. కొన్ని సేల్లో కూడా ఉన్నాయండి. మనకు అట్లా 10%, 20% ట్యాగ్ కూడా ఇస్తారు. అక్కడ ఉన్నాయి, మనకి ఆ ప్రైస్కి వచ్చేస్తాయి. ఇవేంటిదో చూసారా, హవాలియన్ బ్లాక్ లావా సీ సాల్ట్ అంట. ఓ బ్లాక్గా ఉంది. ఇది వచ్చేసరికి కమింగ్ టు ద నెక్స్ట్ సెంట్రల్ మార్కెట్. ఇది కొంచెం డిస్టెన్స్లో ఉండిద్ది అని చెప్పాను కదండి. మనకి అండ్ బై ది వే కెఫే కూడా అని చెప్పాను కదా, మనకి మీల్ సెక్షన్ కూడా ఉండిద్ది. దాంట్లో మనం ఇట్లా సూప్స్ ఇవి కూడా తీసుకోవచ్చు. టార్టిల్లోస్. బేకరీ సెక్షన్ అంటే మనకి చూసారా ఎన్ని సౌర్డో బ్రెడ్స్ ఉన్నాయో. డిన్నర్ రోల్స్, యాలోపినో బ్రెడ్ ఉండిద్ది, రోస్మెరీ బ్రెడ్ ఉండిద్ది, సౌర్డో చాలా చాలా బాగుంటుందండి. అండ్ కమింగ్ టు ది మఫిన్స్ అండ్ క్రసెంట్స్, కుకీస్. చూసారా మఫన్స్, కుక్కీస్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసరికి చీజ్ చూసారా, ఇవి వచ్చి క్రసెంట్స్ అండ్ కుకీస్ అండి. అండ్ ఇవి వచ్చేసరికి మఫిన్స్. మనకి పైన సింగిల్ పీస్ కావాలంటే పైన తీసుకోవచ్చు. చూసారా పంప్కిన్ మఫిన్, క్రాన్బెర్రీ, బ్లూబెర్రీ మఫిన్. మనకి ఇట్లా 4 పీస్ కావాలంటే 699 అండి. సింగిల్ అయితే 199. ఇది వచ్చేసరికి బటర్ క్రసెంట్ 199. మనకి 4 ప్యాక్ కావాలంటే కింద ఉండేది. మనకి క్రసెంట్స్ అండ్ కలర్ చీజ్ ఉన్నాయి. ఇటు వచ్చేసరికి బ్రెడ్, ఇవన్నీ సౌర్డో బ్రెడ్ అండి. ఇది వచ్చేసరికి డైరీ. చూసారా వావ్, ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా, క్రిస్మస్ ట్రీ అండ్ ఇవి కూడా పెట్టారు. డైరీ. అండ్ ఇప్పుడు మేము చూస్తున్నది అంతా జ్యూసెస్ అండి. జ్యూసెస్ అండ్ ప్లస్ సోడాస్, స్పార్క్లింగ్ వాటర్స్ ఇవన్నీ ఉన్నాయి. కోకోనట్ వాటరు కొంచెం షేకీగా ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. నేను ఫస్ట్ టైం దీంట్లో తీసినాను. చీజెస్ అంతా ఒక ఆయిల్ మొత్తం చీజెస్ ఉన్నాయి చూసారా. ఇటు కూడా మనకి ఏజ్డ్ చీజ్. మనకి ప్రతి ఆయిల్ ఎట్లా ఏమేమి ఉన్నాయి అనేది పైన బోర్డు అయితే ఉంటుందండి. నాకు కొన్ని కావాల్సినవి ఉన్నాయి అని చెప్పి నేను సెంట్రల్ మార్కెట్కి వచ్చాను. చూసారా ఇవన్నీ మనకి స్పైసెస్, క్లవ్, బే లీఫ్, వెనిలా ఎసెన్స్, టర్మరిక్, సీ సాల్ట్ అండ్ సాసెస్. ఇవి వచ్చేసరికి ఈ సింపుల్ మిల్ మఫిన్స్ చూసారా 799 ఉన్నాయి. ఇదంతా మఫిన్స్, ఇవన్నీ మిక్స్ అండి, బేకింగ్ మిక్స్. ఆల్మండ్ ఫ్లేవరు, గేర్ గమ్ము, పాలియో బేకింగ్ ఫ్లేవరు, ఆల్ పర్పస్ ఫ్లేవరు. చూసారా అన్నీ ఉన్నాయి మనకి. హోల్ వీట్ కూడా ఉందండి దీంట్లో. ఇవి వచ్చేసరికి మనకి సీరియల్స్, ఓట్ మీల్ అన్నీ ఉంటాయి. ఇట్లా మనకి పైన హనీ, జామ్, నట్ బటర్స్, స్ప్రెడ్స్, ఇవన్నీ మనకి జామ్స్. ఇట్లా ప్రతి ఆయిల్కి పైన అట్లా ఒకటి బోర్డు ఉంటుంది. ఆ బోర్డు ప్రకారం మనకి ఈ ఆయిల్లో ఏమేమి కావాలో చూసుకోవచ్చు. ఇవన్నీ నట్ బటర్స్, జామ్స్, సీరియల్స్ అండ్ జ్యూసెస్ అండి. కొంచెం నాకే షేకీగా ఉంది, ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. ఇదంతా బ్రెడ్ సెక్షన్, హాట్ డాగ్స్, ఇవి జ్యూసెస్ అండి.
మనకి ప్రోమీ జ్యూస్ ఉండేది. ఎవరైనా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ప్రోమీ జ్యూస్ తాగండి, చాలా చాలా మంచిది. ఇవి వచ్చేసరికి పాస్తా సాసెస్ అండ్ మనకి ప్లెయిన్ సోడా ఇవన్నీ వస్తాయి కదా. ఇది వచ్చేసరికి నేను కొత్తగా చూశానండి. ఏంటి కంటైనర్స్ అనుకుంటున్నారా? టీ సెక్షన్ అండి. లూజ్ బ్లాక్ టీ ఆర్ గ్రీన్ టీ, మీకు ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఎల్బీ ఎంతో తెలుసా మీకు? స్టార్టింగ్ $50 నుండి స్టార్ట్ గ్రీన్ టీ. ఇవి ఇట్లా మనం ముందరకు వచ్చేస్తే మనకి కుక్ చేసుకోవటానికి కూడా ఉన్నాయండి. నేను ఇంకా మిగిలిన సెక్షన్స్ ఏమి చూపించలేదు. ఈ ఐల్స్ వచ్చేసరికి మనకి కౌంటర్ ఎదురుగా, బిల్ కౌంటర్ ఎదురుగా ఇట్లా ఫ్లవర్స్ మన బొకేస్ అన్నీ ఉంటాయి. ఈ ఆపోజిట్లో మీకు ఉన్నది ఎక్స్ప్రెస్ది. అండ్ ఇంటికి వచ్చేసాము. సెంట్రల్ మార్కెట్లో ఏమేమి తీసుకున్నాను అనేది చాలా తక్కువ తీసుకున్నానండి. కొన్ని అయితే మస్ట్ అండ్ షుడ్గా తీసుకుంటాను సెంట్రల్ మార్కెట్లో. ఇప్పుడు మనకి ఇక్కడ సెంట్రల్ మార్కెట్ అండ్ ట్రేడర్ జోస్లో మనకి పేపర్ కవర్సే ఇస్తారు. మామూలు పాలిథిన్ అయితే మనం అడిగితే ఇస్తారు, కానీ సెంట్రల్ మార్కెట్లో ట్రేడర్ జోస్లో మ్యాండేటరీ పేపర్ కవర్స్. నేను ఎందుకు వెళ్ళాను అంటే నాకు ఈ టాపియోకా ఫ్లేవర్ అయిపోయింది. నేను బాబ్స్ రెడ్ మిల్ వాళ్ళదే యూస్ చేస్తాను, నాకు అదే నచ్చిద్ది. నేను ఇది సెకండ్ టైము. యూ కెన్ సీ ద క్వాలిటీ అన్నారు కదండి, అట్లా ఉంటుంది. మనకి ఇది అరే మనం ఇది ఎందుకు తెచ్చాము, మనకి ఇది యూస్ లేదు అనుకోవటానికి లేదు. మనకి ఎవ్రీ ప్యాకేజ్ వెనకమాల మనకి ఇట్లా రెసిపీస్ కూడా రాస్తారు. టాపియోకా ఫ్లేవరు, కసావా ఫ్లేవర్, ఆల్మండ్ ఫ్లేవర్, ఈవెన్ షుగర్కి కూడా రాస్తారండి. రెసిపీస్ అయితే ఉంటాయి. ఇది నాకు తెలిసి ఈ టాపియోకా ఫ్లేవర్ నాకు వేరే స్టోర్స్తో మీద చూస్తే సెంట్రల్ మార్కెట్లో ఇట్స్ చీప్, $3.99 అండి ఈచ్. చూసారా, 366 ఈచ్ ప్యాక్ NLB. అండ్ ఇంకొకటి నేను తీసుకున్నాను, ఇవి కిడ్నీ బీన్స్, రెడ్ కిడ్నీ బీన్స్ అండి. మన రాజ్మా నేను ఎక్కువ అక్కడ నుండే తెచ్చుకుంటాను. ఇట్లా నేను చెప్పాను కదా, సింపుల్ ప్యాక్ చేసుకొని మనకు కావాల్సినంత ఇట్లా బిల్లింగ్ వేసుకోవాలి. మన ఐటమ్ సీరియల్ నెంబర్ వేసుకుంటే వాళ్ళే ఆ మెషినే వే చేసుకొని ఇట్లా మనకి స్లిప్ ఇచ్చింది, ప్రింట్అవుట్ ఇచ్చింది, తీసుకొని ఇట్లా ప్యాక్ చేసుకోవాలండి. నాకు ఇది అరౌండ్ 1 LB ప్లస్ ఉంది, $2.17 పడింది. LB వచ్చి $1.99. ఇవైతే బాగా టేస్టీగా అయితే ఉంటాయండి రాజ్మా. కమింగ్ టు నెక్స్ట్ వన్, ఇవి వచ్చేసరికి నట్మెగ్. నేను ఈరోజు మాకు కొంచెం డిస్టెన్స్లో ఉండేదాన్ని కదా, అది ఆ సెంట్రల్ మార్కెట్లో తీసుకున్నాను నట్మెగ్. ఇవి $4.88 అండి. మాకు డాలస్ ఏరియాలో అయితే సెంట్రల్ మార్కెట్ అంటారు. ఆస్టిన్, హ్యూస్టన్ అండ్ అవుట్ ఆఫ్ డాలస్ ఎక్కడికి వెళ్ళినా సరే మనకి HEB ఉంటుంది. నట్మెగ్ చూసారా, LB $21.99 అంటే $22 అండి LB. నాకు ఈ చిన్న 4.88 పడింది. చూడండి వెయిట్ చూడండి, 0.04 LB ఉంది. మనకి ప్యాకింగ్ డేటు, సెల్లింగ్ డేట్ కూడా ఉండిద్దండి. అండ్ ఇది వచ్చేసరికి హోల్ ఫెనల్ వచ్చి మనకి LB $4.96 అయితే ఉంది. నేనైతే 0.160 LB అయితే తీసుకున్నాను. ఈ ఫెనల్ మనకి ఇండియన్ స్టోర్లో క్వాలిటీ కన్నా ఈ సెంట్రల్ మార్కెట్లో చాలా చాలా బాగుంటాయండి క్వాలిటీ. ఆల్రెడీ ఒకటి తెచ్చాము, అంతకుముందు మాకు దగ్గరలో ఇంకొక సెంట్రల్ మార్కెట్ ఉంది అని చెప్పాను కదండి. ఆ రోజు సగం వీడియో షూట్ చేసి ఇప్పుడు మళ్ళీ వెళ్ళానని మళ్ళీ షూట్ చేసుకున్నాను. సో అంతకుముందు తెచ్చుకున్నది ఇట్లా బాటిల్లో మెసిన్ జార్లో వేసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రీఫిల్ చేసుకుంటాను. మనకి సెంట్రల్ మార్కెట్లో అరే ఇండియన్స్ చాలా తక్కువ మంది వెళ్తారండి, ఏముండవు అన్నీ అమెరికన్స్ వీళ్ళకే దొరుకుతాయి అనుకుంటారు. ఇందాక గ్రీన్ టీస్ అన్నాను కదా, గ్రీన్ టీ లహా
ఆర్గానిక్ ఎల్లో మౌంటైన్ గ్రీన్ టీ విత్ మింట్. ఈ ఎల్లో మౌంటైన్ అనేది బ్రాండ్ నేమ్ అండి. మనకి ఎట్లా చేసుకోవాలి అనేది కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎట్లా చేసుకోవాలి ఎట్లా కాసుకోవాలి కూడా ఉంది. ఇది వచ్చేసరికి ఎల్బి చూసారా $90 ఉంది. నేను 0.030 ఎల్బి తీసుకున్నాను. $2.70. ఇది ఐ థింక్ 3 స్పూన్స్ ఉంటుందండి. 3 స్పూన్స్ కూడా ఉండదు, ఎంత తక్కువ ఉందో చూసారా. కొన్ని మనము స్మాలర్ క్వాంటిటీలో ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి సెంట్రల్ మార్కెట్ ఆర్ హెచ్ఈబి రెండు ఒకటేనండి. సెంట్రల్ మార్కెట్లో అయితే ట్రై చేయొచ్చు. మన ఇండియన్వి కూడా చాలా చాలా దొరుకుతాయండి. మన చనా దాల్, మగ్ బీన్స్ అంటే మన పెసలు, రాజ్మా, కీన్వా మనకి ఇండియాలో కూడా దొరుకుతాయి. బ్రౌన్ రైస్, వైట్ రైస్. ఇది ఇంకొకటి అండి కమింగ్ టు దీంతో చూస్తే ఎర్లీ గ్రీన్ టీ. ఎర్లీ అనేది ఇంకొక వెరైటీ అండి. ఇది వచ్చేసరికి $70 పర్ ఎల్బి. నేను తీసుకున్నది 0.020 ఎల్బి, $40 పడింది. ఇట్లా చిన్న చిన్న శాంపిల్స్ తీసుకోవచ్చు అని చెప్పాను కదండి. మనకి ఇవి చెప్పాను కదా, మనకి ఇండియన్ స్టఫ్ ఏమేమి దొరుకుతాయి అనేది. ఊర్దాలు దొరకదు, చనాదాలు, తూర్దాలు, మగ్ బీన్స్ అంటే మన పెసలు, రైస్ ఫ్లోవర్, బేసిన్, చిక్పీ, రాజ్మా, ఇంకా చాలా చాలా దొరుకుతాయండి. నెంబర్ 1 వెరైటీస్ అయితే దొరుకుతాయి. మీకు గరం మసాలా దొరికిద్ది, కార్డమమ్ పౌడర్ దొరికిద్ది, కార్డమమ్స్ దొరుకుతాయి, కార్డమమ్ సీడ్స్ దొరుకుతాయి. వాటెవర్ చెప్తే పోతా ఉంటే ఈ వీడియో కూడా సరిపోదు, ఆల్రెడీ లెందీ అయిపోయింది. అండ్ నేను ఆఫ్టర్ లాంగ్ ఎగో ఈ బేబీ పొటాటోస్ అయితే చూశాను. ఎప్పుడో యూఎస్ వచ్చిన కొత్తలో డౌన్ టౌన్లో బటర్ గార్లిక్ పొటాటోస్ తిన్నాను. అప్పుడు బాగా నచ్చినాయండి. తర్వాత ఇప్పుడు నేను చూశాను, సీజన్ అనుకుంటా, సరే అని చెప్పి 1 ఎల్బి అయితే తెచ్చేసుకున్నాను. కొంచెం ఎక్కువే తెచ్చుకున్నానులేండి. ఇవైతే బాగా నచ్చేసినాయి. చెప్పాను కదా, ఇండియన్ స్పైసెస్ కూడా దొరుకుతాయి. పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా, కర్రీ పౌడర్ అంటే కైండ్ ఆఫ్ గరం మసాలానండి. అండ్ మన ఇండియన్ స్పైసెస్ దాల్చిన చెక్క, అదే సిన్నమన్ పౌడర్, క్లౌస్, స్టార్ ఎనీస్, నట్మేగ్, ఇట్లా అన్నీ దొరుకుతాయండి. నాకు లెందీ అయిపోతుంది, మీరు మళ్ళీ మీకు బోరింగ్ అయిపోయింది అని చెప్పి నేను ఇంకా ఎక్కువ షూట్ కూడా చేయలేదు. ఇవి అండి నా సింపుల్ అండ్ క్యూట్ గ్రాసరీ షాపింగ్ ప్లస్ హాల్. ఎలా ఉందో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకేమన్నా మీకు ఆర్ ఎనీ డౌట్స్ ఉన్నా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆర్ ఎనీ ఐడియా కావాలి అంటే ఈ వీడియో కావాలి అన్నా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎలా ఉంది, మీకు నచ్చిందా షాపింగ్ ప్లస్ హాల్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.